హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలందరికీ సంబంధించిన ఒక ముఖ్యమైన శుభవార్త గురించి మాట్లాడుకుందాం. రేషన్ కార్డు ఉన్నవారికి మార్చి నెలలో ఈ తేదీన ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళల కోసం ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ పథకం ద్వారా ప్రతి అర్హత కలిగిన మహిళకు ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి మొత్తం 18,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 లక్షల మందికి పైగా మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియను మార్చి నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మార్చి 15వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఈ పథకానికి సంబంధించి ప్రారంభించే అవకాశం ఉంది. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత అర్హతలను పరిశీలించి వెరిఫికేషన్ పూర్తయ్యాక డబ్బులు జమ చేయబడతాయి. ఇక ఈ పథకం కోసం ప్రతి మహిళ దగ్గర తప్పనిసరిగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, యాక్టివ్ బ్యాంక్ అకౌంటు మరియు ఫోన్ నెంబరు ఉండాలి. ముఖ్యంగా రేషన్ కార్డు ఈకేవీసీ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. అది పూర్తి చేయడానికి మీ దగ్గరలోని రేషన్ దుకాణానికి వెళ్ళి వేలిముద్ర వెయ్యాలి, లేదా గ్రామవడ్డు సచివాలయంలో బయోమెట్రిక్ ద్వారా ఈకేవీసీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ కూడా సరిగ్గా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ విషయంలో ఆధార్ నెంబరు మరియు మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి. అలాగే ఎన్పిసి మ్యాపింగు పూర్తిగా ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బు నేరుగా ఖాతాల్లో జమ అవుతుంది. సో మనకు ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది. దాని మీద క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న మహిళలు కూడా అర్హత ప్రమాణాలు పూర్తి చేస్తే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ముందుగానే అన్ని డాక్యుమెంట్లు సరి చేసుకొని ఈకేవీసీ పూర్తి చేసి బ్యాంక్ లింకింగ్ చెక్ చేసుకొని రెడీగా ఉండాలి. దరఖాస్తులు ప్రారంభమైన వెంటనే అప్లై చేసి పూర్తి లబ్ధి పొందండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.